నిన్న మీరు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగన్ 2.0 చూడబోతున్నాను. అంటే ఈ 2.0 ఎలా ఉంటుంది? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రెఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారంలోకి వచ్చాం, మార్చ్లోనే కోవిడ్ వచ్చేసింది. సో ఆ తర్వాత 2.5 సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు, ప్రజల సంక్షేమము, సేఫ్టీ, వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే జులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తారు. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. So you've talked about అసలు ఆశ్చర్యకరమైన విషయం, నేను నిన్న ఈనాడు పేపర్లో రాస్తే ఐటమ్స్ చూసిన నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చాలని తాపత్రయపడతా ఉన్నాను. అసలు పెద్దారెడ్డి కొడుకు మిథున్ అది రాసింది కదా ఈనాడు, రాసింది పెద్దారెడ్డి కొడుకు మిథున్ అని చెప్పి రాసింది. సరే, మిథున్కి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్, లోక్సభ ఫ్లోర్ లీడర్. వాళ్ళ నాయనది ఏ పోర్ట్ఫోలియో? మన ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం. ఆడేడో ఇంకోడో కసిరెడ్డి రాజా, ఎవరో పేరు చెప్పి ఆయనాడు రాసి, ఎవడైనా ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్ ఉండదు, పట్టుకోవడం రావడం, ఆశీస్ ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీస్ పేరు ఇంకోటితో చెప్పించడం, ఆశీస్ పేరుతో ఇంకొకరు రామచంద్రాడి పేరు, వెంకటరాముడి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఎన్ని కేసుల్లో నిలబడతాయి ఎన్ని? అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది, అందరూ ఆలోచన చేయండి. డబ్బు ఎవడైనా ఎందుకు ఇస్తాడు? అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది, సేమ్ బేసిక్ రేట్లే కదా. ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లకు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. బేసిక్ రేట్ అదే కదా, చంద్రబాబు నాయుడుకి ఇచ్చినడం వల్ల ఈనాడు రాస్తాడా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని? మరి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పుడు ఇంకోరికి ఎందుకు ఇస్తారు? ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి, రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్సులు పెంచినాయి. సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా?
అది చంద్రబాబు నాయుడు గారి హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచినోనికి, చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినాడు, పెంచినోనికి రేట్లు పెంచినోనికి బేసిక్ రేట్లు కూడా పెంచినాడు. చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారా? దిస్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. 2,73,000 కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు? ఎందుకంటే బటన్ నొక్కితే ఏం రాదు కాబట్టి. అందుకే నేను బటన్ నొక్కలేకపోతున్నాను. డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి, పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి, చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కిన డీబీటీ. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా, గొప్పగా కూడా చెప్పగలం.